దైవ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడాను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతను ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరి వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. పిల్లరా, నిన్న ఈ దినం మీ మధ్య సహవాసం చేయడానికి అల్పునైన నాకు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ పెద్దలకు, ముఖ్యంగా కాసిరెడ్డి అంకులు వారి కుటుంబానికి, మిగతా బాధ్యత కలిగిన పెద్దలకు, అదే రీతిగా సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. నెల్లూరులో నిలిచి పనిచేస్తుండగా దయతో ప్రార్థించండి. చుట్టుపక్కల ముతుకూరు, అదే సమయంలో బ్యాంకీ కాలనీ, చాణక్యపురంలో పరిచర్య ఉన్నది. మరొక సమ్మర్ స్టోరేజ్ దగ్గర సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. ఈ పని కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అదే సమయంలో నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ కూడా సంవత్సరానికి 2 లేదా 3 సార్లు వెళ్ళి మన ఆంధ్ర నుండి వెళ్ళి అక్కడ ప్రభువును సేవిస్తున్న దైవ సేవకులు ఉన్నారు. వారి మధ్య పరిచర్య చేసి రావడానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నారు. దయతో ఆ పని నిమిత్తం కూడా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మంచిది. ఈ యొక్క సమయంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు ఇంతవరకు వింటూ వచ్చాం. ఇది సంఘ చరిత్ర. ఈ సంఘ చరిత్ర దాదాపుగా క్రీస్తు శకం 33 నుండి 65 వరకు ఈ సంఘ చరిత్ర 63 వరకు ఉన్నది. 30 సంవత్సరాల సంఘ చరిత్ర అనేది కనబడుతూ ఉన్నది. ఇందులో పరిశుద్ధాత్మ శక్తి కార్యాలు ఎక్కువగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా 100 మంది వ్యక్తుల పేర్లు అపోస్తుల కార్యములో ఉన్నాయి. వారు ప్రభువును సేవించిన వారు ఉన్నారు, సేవించని వారు కూడా ఉన్నారు. ఈ భాగంలో యెరూషలేము నుండి రోమా వరకు సువార్త ప్రకటించబడింది కనుక యెరూషలేము నుండి రోమా వరకు సువార్త తెలిపే పుస్తకం ఏదంటే అపోస్తుల కార్యములు. అపోస్తులలో హింసలు పొందారు, శ్రమలు అనుభవించారు. సువార్త ద్వారా అవమానాలు, ఆటంకాలు వారు పొందారు. హింసలు, శ్రమల ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి. ఆది సంఘం యెరూషలేములో ఏర్పడింది. అది సార్వత్రిక సంఘం. అన్య జనాంగము మధ్య ఏర్పడినటువంటి సంఘం అంత్యోకయ సంఘం. అంత్యోకయ సంఘం సువార్త ద్వారా ఏర్పడింది. ఆ సంఘం నానాటికి వర్ధిల్లుతూ వచ్చింది. పౌలు 3 మిషనరీ యాత్రలు ఈ భాగంలో జరిగించాడు. అయితే వారు త్రోయ పట్టణంలో ఆ సంఘంలో వారు ఉన్నారు. అక్కడ ఆ రోజు జరిగిన విషయం మనము గమనించగలుగుతూ ఉన్నాం. అందులో దాదాపుగా 3వ సువార్త యాత్రలో పౌలు వారి మధ్య ఉండి సెలవు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అది చివరి దినం, మరునాడు వారు బయలుదేరి వెళ్ళాలి.
కానీ యవనస్తులైన ఐతుకు కిటికీలో కూర్చుండి తాను 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడని ఉదయకాల వేళ మధ్యాహ్నం కొన్ని విషయాలు మనం చూడగలిగాం. అందుకే 2 మనస్సులు కలిగిన వాడు దేవుని వలన ఏ రకమైన మేలు పొందలేకపోయాడు. ఒకే మనస్సు కలిగి ప్రభువును మనము సేవించాలి. రెండవది, ఒక్క వ్యక్తిని బట్టి ఆ సంఘములో నష్టం ఏర్పడింది. పౌలు వాక్యం ఆపి కిందికి రావడానికి కారణం ఐతుకు ఒక్కడు మాత్రమే అనే మాట మనం చూడగలిగాం. ఒక్కడి బట్టి యెహోనాదాబు ఒక వ్యక్తిని బట్టి నష్టం ఏర్పడింది. కొన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి. యోనా ఒక్కరిని బట్టి గలిబిలి ఏర్పడింది, కానీ ప్రభు కనికరించాడు. రెహబాము ఒక్కడిని బట్టి రాజ్య విభజన జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 10వ వచనంలో ఐతుకును బట్టి తొందర ఏర్పడింది అనే మాట మనం చూస్తున్నాం. 12వ వచనంలో వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది అని అన్నాడు. విశేషమైన ఆదరణ కలిగింది. అలాగనట్లయితే ఏ ఐతుకును బట్టి తొందర ఏర్పడిందో అదే ఐతుకును బట్టి ఏం కలిగింది? ఆదరణ. కనుక ఏ ఐతుకును బట్టి గలిబిలు ఏర్పడిందో, ఏ ఐతుకును బట్టి వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయో అదే ఐతుకును బట్టి ఆదరణ కలిగింది. స్థానిక సంఘాలుగా లేకపోతే మనము సంఘంలో కొనసాగుతుండగా మన వల్ల ఏదైనా కొన్నిసార్లు ఆటంకాలు, అభ్యంతరాలు, తొందరపాట్లు ఇవి కలగడం కద్దు. ఎందుకంటే శరీరంలో ఉన్నాం. కానీ అదే బలహీనతో కొనసాగకూడదు. కానీ మన వల్ల ఎంత గలిబిలు ఏర్పడిందో మన ద్వారానే ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఏం కలగాలి? ఆదరణ కలగాలి. అందుకే త్రోయ పట్టణం ముగింపు ఎలా ఉందంటే, ఆ సంఘంలో పౌలు పరిచర్య విధానం ముగించి ఎలా వెళ్తున్నాయంటే ఆదరణకరంగా ముగించాడు. అందుకే ఒకవేళ ఐతుకు చనిపోయినట్లయితే పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారంటే, ఏమండి పౌలు ఎప్పుడు వచ్చాడు అని అంటే ఏమంటారు తెలుసా? ఐతుకు చనిపోయిన రోజు వచ్చాడు. ఆ రోజున ఐతుకు చనిపోయాడు. కాబట్టి ఈ యొక్క ముద్ర పడిపోద్ది. ఆ సంఘానికి కానీ, ఆ కుటుంబానికి కానీ, ఆ వ్యక్తికి కానీ వారి ద్వారా దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది. కానీ దేవుని యొక్క నామం అక్కడ మహిమపరచబడింది. ఐతుకును తీసుకొని వచ్చినప్పుడు వారికి మామూలు ఆదరణ కాదు. ఏ ఆదరణ అన్నాడు? విశేషమైన ఆదరణ అని అన్నాడు. ఐతుక, నీ వల్ల ఎంత గలిబిలి చెందాం, ఎంత ఏడ్చాం, ఎంత ప్రలాపించాం. గమనించండి, ఒక వ్యక్తిని పోగొట్టుకుంటే దుఃఖం, ఆ వ్యక్తిని సంపాదించుకుంటే ఏమన్నది? ఆదరణ ఉన్నది ఆ వ్యక్తి. అయితే మరొక విషయం ఆశ్చర్యం ఏంటంటే, ఈ ఐతుకు కింద పడ్డాడు, పౌలు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, పైకి తీసుకొచ్చాడు. పైకి తీసుకొస్తున్నప్పుడు వస్తానన్నాడా, ఇంటికి వెళ్తానన్నాడా? అది కావాలి. వస్తానన్నాడు, ఇంటికి వెళ్తాననలేదు. అయ్యా నా వల్ల ఇబ్బంది కలిగింది, నేను పైకి కానీ వెళ్తే అందరు నాన్న మాటలు అంటారు, నీ వల్లే ఇంత గలిబిలి జరిగింది, నీ వల్లే ఇబ్బంది ఏర్పడింది అని అంటారు, నేను ఇంటికి వెళ్తాను అని అనలా. ఎక్కడికి వస్తున్నాడు? పైకి వస్తున్నాడు. ఎప్పుడైనా ఒక విశ్వాసిలో ఏదైనా లోటుపాట్లు, బలహీనతలు ఉంటే ఆ వ్యక్తి సరిదిద్దుకున్న తర్వాత, చక్కబడిన తర్వాత అదే సంఘానికి వచ్చి సహవాసం చేస్తే అది విశిష్టత. కానీ అక్కడి నుండి కాకుండా నేను రాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను, నన్ను చూస్తే అందరు నవ్వుతారు, నన్ను నానా మాటలు అంటారు, నీ వల్లే ఇంత గలిబి జరిగింది, నీ వల్లే మీటింగ్ ఆగింది అని అంటారు. ఒకవేళ అన్నా పర్వాలేదు, నేను ఎక్కడికి వస్తానంటే అక్కడికే వస్తానని పైకే వచ్చాడు. వీటన్నిటికీ దూరమయ్యాడు. ఆరాధన, రొట్టె విరిచే కుడికి దూరమయ్యాడు, సహవాసానికి దూరమయ్యాడు, ప్రార్థనకు దూరమయ్యాడు, వాక్యానికి దూరమయ్యాడు. ఇప్పుడు పైకి వస్తున్నాడంటే వీటన్నిటికీ ఏమవుతున్నాడు? దగ్గర అవుతున్నాడు. వేరుగా చెప్పక్కర్లేదు, వాటన్నిటికీ దగ్గర అవుతున్నాడు. ఒక విశ్వాసి
దేవునికి దూరం అయితే అన్నిటికీ దూరం అవుతాడు, దేవునికి దగ్గర అయితే అన్నిటికీ దగ్గర అవుతాడు. భార్యాభర్తలు ఇద్దరు, వారిద్దరూ దేవునికి దగ్గరైతే వీరిద్దరి మధ్య ఈ ఎడమున్నది చూసారా దగ్గర అయింది. వీరు దేవునికి దూరం అయిపోతే వారిద్దరి మధ్య గ్యాప్ కూడా ఏమైంది, దూరం అయిపోద్ది. ప్రభువుకు దగ్గరగా ఉండడం, ప్రభువుకు సమీపంగా ఉండడం అదంత ధన్యకరమైన విషయం. ఐతుకు ప్రభువుకు దగ్గరవుతున్నాడు, సంఘానికి దగ్గరవుతున్నాడు, విశ్వాసులకు దగ్గరవుతున్నాడు, ఆత్మీయులకు దగ్గరవుతున్నాడు. అక్కడికే వస్తున్నాడు. నా వల్ల ఈ పొరపాటు జరిగింది. దావీదు 2 సార్లు ముఖ్యంగా బలహీనతలో ఉన్నప్పుడు ఆ రెండింటినీ ఒప్పుకున్నాడు. మొదటిగా సమూయేలు 2వ గ్రంథం మనకు బాగా తెలుసు. తాను పొందినటువంటి బలహీనతను బట్టి తాను సరిచేయబడ్డాడు. 12వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. బెత్షెబా విషయంలో తప్పు జరిగినప్పుడు 13వ వచనం అన్నాడు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా అని అన్నాడు. దావీదు ఏం చేశాడంటే యథార్థంగా ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి. అది ఒకసారి. రెండవసారి సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. వాస్తవానికి ఇశ్రాయేలు యూదా వారిని లెక్కించమని ప్రేరణ కలిగి లెక్కిస్తూ ఉన్నాడు. యోవాబును పిలిచి చెప్పాడు, యోవాబు జనసంఖ్య ఎంతో లెక్కించమన్నాడు. వాస్తవానికి దేవుడు చెప్తే తప్ప జనసంఖ్య లెక్కించకూడదు. కానీ దావీదు ఏమనుకున్నా అంటే నా బలం ఎంత, నా శౌర్యం ఎంత, నా పలుకుబడి ఎంత, ఎంతమంది పరాక్రమశాలులు ఉన్నారు, కత్తిబట్టేవారు ఎంత అని లెక్కించమన్నాడు. యోవాబు అన్నాడు 3వ వచనం 24:3, యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడమును రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడమును రాజునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను? అయ్యా జనసంఖ్య లెక్కించొద్దు అని అన్నాడు. చెప్పింది ఎవరు? యోవాబు. ఎంతైంది? మనం కొన్నిసార్లు అంటాం నా బలం ఎంత అని అనుకున్నాం, నా బంధు బలం ఎంత, నాకున్నటువంటి శౌర్యం ఎంత, నాకున్న ఆస్తి ఎంత, నా పలుకుబడి ఎంత అని అనుకున్నాం. అది ఎప్పుడూ కూడా దాన్ని బట్టి మనం అతిశయిస్తాం. కానీ ఇది తప్పు అని అన్నాడు. కానీ దావీదు ప్రేరణ కలిగించక ప్రయత్నం చేశాడు, కానీ నష్టపోయాడు. 24వ అధ్యాయం 10వ వచనం, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. దావీదు మనస్సు ఏమైంది? కొట్టుకున్నది. దావీదులో ఉన్న ఒక బ్రాడ్ మైండ్ విశాలత ఏంటంటే తప్పు జరిగినప్పుడు తను వెంటనే గ్రహించి పశ్చాత్తాపపడి వెంటనే ప్రభు సన్నిధికి వస్తాడు. అది ఆత్మీయుని యొక్క లక్షణం. కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి, మనం నోరు జారుతాం. కొన్నిసార్లు ఏదో ఒక బలహీనత ఉండదు. అయితే బలహీనతలోనే దావీదు కొనసాగడు, వాటిని రెక్టిఫై చేస్తాడు. దావీదు మనస్సు ఏమైంది? కొట్టుకున్నది. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 24:4, దావీదు జనుడు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రము తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి అన్నాడు. దావీదు మనస్సు ఎటువంటిదంటే కొట్టుకునే మనసు, నొచ్చుకునే మనసు. అయ్యో అనవసరంగా నేను వస్త్రపు చెంగును కోసానని మనసు నొచ్చుకున్నాడు. ఎప్పుడైనా గమనించండి, విశ్వాసుల్లో ఈ పెయిన్ ఉంటే చాలు, ఈ నొప్పి, అరే ఆ బ్రదర్ని ఇట్లా అన్నానే అని మనసులో కానీ నొచ్చుకుంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడతాం. కొట్టుకుంటే
నిద్ర పట్టకపోతే అయ్యో ఆ సిస్టర్ కీడు కలిగించాను, ఆ బ్రదర్ కీడు కలిగించాను అని ఆ బాధ ఉంటే వెంటనే మనము సరి చేసుకొని సమాధానపడి వెళ్తాం. ఇంకా అంటే అన్నానులే, కోస్తే కోసానులే, ఇంకేది అయితే అయిందిలే అనే మనస్తత్వం దావీదు కాదు. ఆ రోజున అనేక మంది చనిపోతూ ఉండగా ఒకే మాట అన్నాడు. రాజులు సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగున ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే. జనసంఖ్య లెక్కించమని చెప్పిన వాడను నేనే. దానికి ఏమన్నాడు? పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేశారు, వారిని ఎందుకు చంపుతావు? పాపము చేసింది నేనే, దుర్మార్గంగా ప్రవర్తించింది నేనే. సోదరుడా సోదరి, ఈ రాత్రి ఒక విషయం గమనించాలి. విశ్వాసులంగా కొన్నిసార్లు కఠినంగా ఎందుకు వెళ్తున్నారంటే, తప్పు చేసినా కూడా ప్రభు ఎదుట సమ్మతి గల పశ్చాత్తాపం కలిగిన మనసు లేక ఆ తప్పును అలాగనే కప్పిపుచ్చుకొని మనం ముందుకు సాగుతున్నాం. ఆత్మీయుని యొక్క లక్షణం ఏంటి? పాపము చేసింది నేనే అని నాతానుతో అన్నాడు. దేవుడు పంపించిన దూతతో ఏమన్నాడంటే, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే, నోరు జారిన వాడును నేనే, ఇలాగా నడవమని చెప్పిన వాడును నేనే, జనసంఖ్య లెక్కించమని చెప్పిన వాడిని. గొర్రెల వంటి వారు వీరేం చేశారు? వద్దు, నేనే చేశాను. ఐతుకు పైకి వస్తున్నాడు, నా వల్లే ఏర్పడింది కీడు, నా వల్లే నష్టం ఏర్పడింది, నా వల్లే మీటింగ్ ఆగింది, నా వల్లే అభ్యంతరం ఏర్పడింది, నా వల్లే ఈ ఆటంకం ఏర్పడింది. ఇదంతటికి కారణం నేనే. అందుకే పైకి వస్తున్నాడు అన్నారా? అనండి. ఎవరన్నా అవమానించారా? అవమానించండి. ఐతుక నీ వల్ల ఇంత నష్టం ఏర్పడింది అంటారా? అన్నే. ఎందుకు? దానికి నేను అర్హుణ్ణి. నా వల్ల కీడు ఏర్పడింది కాబట్టి, నా వల్ల నష్టం ఏర్పడింది కాబట్టి ఒక మాట పడ్డానికి కూడా నేను ఇష్టంగా ఉన్నాను. యోనా విషయంలో కూడా యోనా అవిధేయుడే, బలహీనుడే, కానీ యోనాలో ఉన్న ఒక విశాలత ఉంది. ఏంటంటే ఒకే మాట అన్నాడు, దీనికి అంతటికి కారణం ఎవరు? ఈ తుఫాను నేనే. కనుక మీరు సరుకులను కాదు ఎత్తేయాల్సింది. ఎవరిని ఎత్తేయాలి? నన్ను ఎత్తేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న బలహీనతను ఎత్తివేయాలి తప్ప. కొన్నిసార్లు చూడండి, మన తప్పులు అట్టే పెట్టుకొని ఎత్తివేయకూడని వాటిని అన్నింటిని ఎత్తేస్తాం, ఎత్తివేయవలసిన వాటిని ఎత్తివేయం. దాన్ని అట్టే ఉంటుంది. ఆ పాపం, ఆ బలహీనత, ఆ లోపం అట్టే ఉంటుంది. మిగతా అవన్నీ కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయ్యా సరుకులు కాదు ఎత్తేయాల్సింది, నన్ను ఎత్తేయండి. అందుకే చూడండి, ప్రభు ఎంత మైటీగా వాడుకున్నాడు యోనాను. అందుకే యోనాను ఎత్తివేయగానే అందరి దృష్టిలో యోనా చనిపోయినట్టే, కానీ దేవుని దృష్టిలో, యోనా దృష్టిలో యోనా ఇంకా బ్రతికే ఉన్నాడు. దేవుడు ఇంకా నన్ను బ్రతికించాడు. ఒక వ్యక్తి పశ్చాత్తాప హృదయం కలిగి, యథార్థత కలిగి ఒప్పుకున్నట్లయితే తాను బ్రతికాడు, బ్రతికిస్తాడు అన్న సంగతి ఆ వ్యక్తికే అర్థమవుతుంది తప్ప మిగతా వాళ్ళకు అర్థం కాదు. యోనా బ్రతికి ఉన్నాడన్న సంగతి యోనాకే తెలుసు. యోనా సముద్ర గర్భంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే యోనా గ్రంథం 1వ అధ్యాయానికి యోనా గ్రంథం 2వ అధ్యాయానికి ఉన్న తేడా అది ఎక్కువగా మీరు ఎప్పుడైనా ధ్యానం చేస్తే బాగుంటుంది. 1వ అధ్యాయంలో ప్రార్థించమని చెప్పినా ప్రార్థన చేయలేదు. 2వ అధ్యాయంలో ప్రార్థించమని చెప్పేవాళ్ళు లేరు, కానీ ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించమని చెప్పినా ప్రార్థించమని చెప్పేవాళ్ళు లేరు. 1వ అధ్యాయంలో అందరూ ఉన్నారు, 2వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. 1వ అధ్యాయంలో ఆ ఓడలో ఉన్నాడు, 2వ అధ్యాయంలో ఎక్కడున్నాడు? ఆ మత్స్యము కడుపులో ఉన్నాడు. 2వ అధ్యాయంలో గురక పెడితే
ఉరకబెడితే అందరికీ వినపడింది, కానీ 2వ అధ్యాయంలో మొర పెడితే ఎవరికి వినపడలా. అంటే నువ్వు పెట్టే మొర దేవునికి తప్ప ఎవ్వరికి వినపడదు. 1వ అధ్యాయంలో అందరితో ఉన్నాడు, 2వ అధ్యాయంలో ఒంటరిగా ఉన్నాడు. 1వ అధ్యాయంలో ప్రార్థించలేదు, 2వ అధ్యాయంలో మోకాళ్ళు వంగినవాడు వంగినట్టు 3 రోజులు వంగాడు. ఒంటరితనంలో దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. వంగని వాళ్ళను కూడా వంచుతాడు దేవుడు. ఇంకా ఆయనకు తప్ప ఇంకా మొరపెట్టడానికి, కేకలేయడానికి, అరవడానికి ఎవరు లేరు. కొన్నిసార్లు ఒంటరిగా వదిలిపెడతాడు. ఆ ఒంటరితనంలో పూర్తిగా ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద తప్ప ఇంకెవరి మీద ఆధారపడడానికి ఎవరు లేరు. అప్పుడు అర్థమైంది, నన్ను దేవుడు బ్రతికించుట కొరకే నేను పరిశుద్ధాలయము తట్టు నేను మరలా చూస్తాను అని అన్నాడు. నేను ఇంకా చనిపోను. ఆ స్పర్శ అర్థమైంది, దేవుని యొక్క తాకిడి అర్థమైంది, ప్రభు తను సంధించిన విషయం అర్థమైంది. ఒక వ్యక్తి ఫ్యాన్ కింద కూర్చుంటే ఆ గాలి తాకినప్పుడు ఆ గాలి ఎవరైతే ఫ్యాన్ కింద కూర్చుంటారో వారికి అర్థమైంది, కానీ మిగతా వారికి అర్థం కాదు. ఆత్మ సంబంధముగా బలహీనులమై వాటి నుండి సరిచేయబడి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యొక్క విశ్వాసికి మాత్రమే దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం అర్థమవుతుంది. ఐతుకు దేవుని యొక్క ప్రేమను పొందగలిగాడు. ఎవరు కూడా అవమానించలేదు. ఐతుకు పైకి వచ్చాడు. అందుకే అన్నాడు, లోపాలు సరిదిద్దుకోవాలి, బలహీనతలు సరిదిద్దుకోవాలి. యవనస్తులు కానీ మిగతా వారు ఎవరైనా సరే మన లోపాన్ని మనం చక్కబరుచుకున్నట్లయితే ప్రభు మరలా ఆయన పైకి వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యం ఏంటంటే మరలా కిటికీలో కూర్చోాలా. ఎక్కడ కూర్చున్నాడు? కింద కూర్చున్నాడు. అంటే చేసిన తప్పు మనం రోజు అదే తప్పు చేస్తున్నాం అనుకోండి, అది అలవాటు. ఇంకా మనం దాన్ని సరి చేసుకోవడానికి ఉండదు, దానివల్ల పనిష్మెంట్ ఉంటుంది. తప్పు ఒకసారి చేసిన తప్పు అందుకే అన్నాడు ప్రభు. ఏమన్నాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక మాట 11వ వచనం. యోహాను సువార్త 8:11. ఆమె లేదు ప్రభువా అనను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. అమ్మా, ఇంతవరకు చేసింది చాలు, ఇక నువ్వు పాపము చేయొద్దు. ఇక నువ్వు పాపము చేయొద్దు. చేసిన పొరపాటు మరలా చేయొద్దు. అందుకే మనము కానీ పాపములో నిలిచి ఉంటే దేవుని యొక్క బీజము మన హృదయంలో ఉండదు. యోహాను మొదటి పత్రికలో తేటగా చెప్పాడు. అందుకే ఒక వ్యక్తి పాపములో నిలిచి ఉండడు, పాపములో నిలిచి ఉండడు. ప్రభు నమ్మిన బిడ్డ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక, బీజమనగా వాక్యము, వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అని అన్నాడు. కానీ 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకున్నుటకై ఈ సంగతులను. ఇది ప్రభువు నమ్మిన బిడ్డలక నమ్మని బిడ్డలక? నమ్మిన వాళ్ళకి. కానీ మీరు పాపము చేయకుంటకై అంటే కొన్నిసార్లు పొరపాటున పాపం చేస్తాము. కానీ ఇక్కడ చెప్పిన భావం ఏమనగా 3వ అధ్యాయం 9వ వచనంలో ఇంగ్లీష్లో తేటగా ఉంటుంది, కెనాట్ కంటిన్యూడ్ ఆన్ సిన్ అని. పాపములో నిలిచి ఉండడు అని దాని భావం. అంటే పాపములో కొనసాగడు అని దాని భావం. కొన్నిసార్లు పొరపాటున జరిగిద్ది, అదే పాపములో రొటీన్గా అదే పాపములో కొనసాగడు. అందుకే దేవుని ఆయన బీజము నిలుచును గనుక అని అన్నాడు. ఆ పాపములో కొనసాగడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగైనట్లయితే ఈ భాగంలో ఐతుకు పైకి వస్తున్నాడు. ముందుకు వెళ్దాం. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ. అపోస్తుల కార్యములో ఆదరణ కొన్ని వాటి ద్వారా వారు పొందగలిగారు. దేని ద్వారా పొందారు అంటే, ఒకటి
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములనంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ. విశ్వాసికి ప్రభు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ఆదరణ ఉంది. కాబట్టి ఎలా ఆదరించబడతామంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, మనలో నివసిస్తాడు, మనలో ఉంటాడు, మనలో ఉండి ఆదరించేవాడు, ఓదార్చేవాడు, నెమ్మదిపరిచేవాడు, తృప్తిపరిచేవాడు. మనకు అయ్యో నువ్వు దుఃఖపడొద్దు అని మనలో ఉండి. అందుకే పరిశుద్ధాత్మకున్న మరొక పేరేంటి? ఆదరణకర్త. నేను వెళ్తాను, మీ కొరకు నేను ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త పంపిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఆత్మచేత ముద్ర వేస్తానన్నాడు. ఆత్మచేత ముద్ర వేసిన తర్వాత ఆదరణకర్త మీలో ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. పిల్లరా, మనం దుఃఖపడినప్పుడు కొన్ని విషయాలు ఎవరికి తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనలను ఆదరిస్తాడు. కొన్ని పరిస్థితులు కొంతమందికి చెప్పుకోలేవు. బయటికి చెప్తే కష్టం, బయటికి చెప్తే సిగ్గు, బయటికి చెప్తే అవమానం, బయటికి చెప్తే అపార్థం ఎక్కువ. కొన్నిసార్లు భర్త వలన, భార్య వలన, పిల్లల వలన, తల్లిదండ్రుల వలన, కొన్నిసార్లు బంధువుల వలన ఎవరితో చెప్పుకోలేం, చెప్తే కష్టం. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. సోదరుడా, సోదరి, మనం ఎప్పుడు కుంగిపోనక్కర్లేదు. మనల్లో ఆయన నివసించి మనల్ని ఆదరిస్తాడు. మనల్ని ఎన్నిసార్లు ఆదరిస్తాడు, ఎన్నిసార్లు ఓదారుస్తాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. శిష్యులారా, నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. మీ హృదయములు కలవరపడ వెరవనీయదు. నేను వెళ్ళిపోతున్నాను, మీరు దుఃఖపడవద్దు. కొన్నిసార్లు మన ఆప్తులను కోల్పోయాం, మన బంధువులు కోల్పోయాం, రక్త సంబంధికులు కోల్పోయాం, తోడబుట్టిన వారిని కోల్పోయాం, ఆదరించేవారు లేరు. కానీ ఆయన ఆదరించేవాడు పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు, మీలో ఉండి మిమ్మల్ని ఆదరిస్తాడు. మనల్ని ఆదరించేవాడు ప్రభువే. కొన్ని విషయాలు కొంతమందికి చెప్పితే తప్ప ఆదరించరు. ఖచ్చితంగా మనం చెప్పాలి, కానీ చెప్పకుండా ఉండలేం, కొన్నిసార్లు చెప్పలేం. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆదరిస్తాడు. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమవుతాం? ఆదరించబడతాం. రెండవది, అపోస్తుల కార్యంలోనే మనం చూద్దాం. 15వ అధ్యాయం 30వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 30వ వచనం. ఉదయం మనం విన్నాం, సిద్ధాంతపరమైన సమస్య వచ్చినప్పుడు వారు పరిష్కరించారు. సున్నతి విషయమై యూదాను శీలను పంపించారు. పంపించడం మాత్రమే కాకుండా కొన్ని పత్రికలు తీసుకొచ్చారు. 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొందారు. ఒకటి, పరిశుద్ధాత్ముని ద్వారా ఆదరణ. రెండవది, పత్రికల ద్వారా ఆదరణ. వారు వచ్చి ఆదరిస్తున్నాడు. ఇంకేమన్నాడు? 32వ వచనం. 32 అన్నాడు, మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి అన్నాడు. 30వ వచనంలో వ్యక్తుల ద్వారా ఆదరణ, 31లో వ్రాతల ద్వారా ఆదరణ, ఇక్కడ 32లో పెక్కు మాటలు, వాక్కుల ద్వారా ఆదరణ అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, వ్యక్తుల ద్వారా ఆదరణ. గాయపడ్డారా, దెబ్బతిన్నారా, వేదనలో ఉన్నారా, వారికి ఆదరణ కలగాలి. సోదరుడా, సోదరి, యోబు వేదనలో ఉండగా యోబుకు ఆదరణ లేదు. ఆ పరిస్థితిలో యోబు యొక్క ముగ్గురు సహోదరులు, స్నేహితులు వచ్చారు. వచ్చి వారు ఏం చేశారు? ఆదరించడంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమి ఇవ్వలేమనుకోండి, మన దగ్గర ఏమీ లేదు, ఆర్థికంగా మనం తక్కువగా ఉన్నాం, కొన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, కానీ ఒక పని చేయొచ్చు. మనం వెళ్ళుటను బట్టి ఏం కలిగిద్ది? ఆదరణ. హాస్పిటల్లో ఉన్నారు, మనం వెళ్ళాం, ఎంత ఆదరణ. రెండవది,
వారు వచ్చి కొన్ని మాటలు అంటే యోబును పోల్చలేక ఊహించలేక యోబు ఏ స్థితిలో ఉన్నారో వారు కూడా బట్టలు చించుకొని వారు కూడా బూడిదలో కూర్చొని ఉన్నారు. ఆదరణలో మరొక భాగం ఏంటంటే వారి శ్రమలో పాలు పొందడం, వారి బాధల్లో పాలు పొందడం, వారి వేదనలో పాలు పొందడం. వాళ్ళు రాత్రంతా బాధపడుతుంటే మనం ఏమి ఇవ్వకపోయినా రాత్రంతా వారితో ఉంటే చాలు. అది గొప్ప ఆదరణ, గొప్ప ఆదరణ. మూడవది, మన దగ్గర ఏదైనా ఉందా అది ఇచ్చి ఆదరించడం. మరొక ఆదరణ, మన ప్రార్థన ద్వారా వారికి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. మీ యొక్క ప్రార్థన ద్వారా ఆదరణ కలుగుతుంది. అది ప్రార్థనా సహాయం అని అన్నారు. మనం ప్రార్థించి ఆదరించగలం, వచ్చి ఆదరించగలం, ఇచ్చి ఆదరించగలం. ఏదో ఒక రీతిగా మనం ఏం చేయాలి? ఆదరణ. అందుకే వారు వ్యక్తులు వచ్చారు, యోధా శీల, వారు రాగానే ఆదరించబడ్డారు. రెండవది, వారి మాటలు ఏం కలిగించాయి? ఆదరణ. సోదరుడా సోదరి, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మన మాటలు ఆదరించాలే కానీ గాయము చేయకూడదు. చాలా కాలం కిందట ఒక అమ్మాయి క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్లో ఉంది. ఇద్దరు పెద్దలు వెళ్ళారట. వెళ్ళి వారు ప్రార్థన చేశారు. ఏమనంటే, ప్రభువా, ఏ ఘోరమైన పాపం చేసి మంచాన పడిందో మీరు క్షమించండి అని అన్నారు. తర్వాత నేను వెళ్ళాను, అన్నా ఇద్దరు ప్రార్థన చేశారు, సగం ప్రాణం పోయిందన్నాను. అదే ఎవరైనా చనిపోయారు, ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఏదో ఘోరంగా పాపం చేసి చచ్చిపోయినట్టున్నాడు, అయినా మాకు తెలియదయ్యా అని అన్నాం అనుకో, వాళ్ళకి ఎట్లుంటుంది? ఇదే ఆదరణ. కొంతమంది ఆదరించినట్టే ఉంటారు కానీ వాళ్ళు ఏదో ఒక నొప్పి కలిగించి వెళ్తారు. వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండడమే మంచిది. అలాంటి వాళ్ళ ప్రార్థన వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఒకవేళ ఏ ప్రమాదం వచ్చి ఇదైనా కూడా మనం ఏం చేయాలి? వారిని ఆదరించాలి. మిగతా విషయాలు తర్వాత హెచ్చరించాలి, చెప్పాలి ఏదైనా ఉంటే. కానీ మన మాటల ద్వారా వారికి ఏం కలగాలి? ఆదరణ కలగాలి. ఎప్పుడైనా ఏ వ్యక్తులైనా, యవనస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ మన మాటల ద్వారా ఆదరించబడ్డారా? మన సహవాసం ద్వారా ఆదరించబడ్డారా? మన పత్రికలు ఆదరణ కలిగిస్తున్నాయా? ఈ దినాల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఎలా పడితే అలాగా విమర్శించి రాసేవారు ఉన్నారు. వాటిని బట్టి ఆదరణ లేదు, గాయం ఏర్పడుతుంది. సోదరుడా సోదరి, ఏ వాట్సాప్లో కానీ కాని విధానంగా ఎవరికి నొప్పి కలిగించే రీతిగా మన వ్రాతలు ఉండకూడదు. మన రాతలో ఉన్న ఆదరణ కలగాలి, మన మాటను బట్టి ఆదరణ కలగాలి. ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ, రెండవది పత్రికల ద్వారా ఆదరణ. ఇక్కడ మూడవది మనం చూస్తూ ఉన్నాం, ఆ విశ్వాసిని లేకపోతే ఐతుకును చూసి వారు ఏం చేస్తున్నారు? ఆదరణ. అంటే పరిశుద్ధుల ద్వారా ఏమున్నది? ఆదరణ ఉన్నది. వారు ఆదరించబడుతున్నారు. ఆదరించబడడంలో మరొక విషయాన్ని మనం చూద్దాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉన్నది, 7వ వచనం. 1:7 సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి, ఆ మాట గమనించండి, నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. ఈ మాట గమనిద్దాం. నీ ప్రేమను బట్టి విశేషమైన ఆదరణ కలిగింది అంటున్నాడు. నీ ప్రేమను బట్టి నాకేం కలిగింది? విశేషమైన ఆదరణ. సోదరుడా సోదరి, మనం కొన్నిసార్లు మన ప్రేమ ద్వారా తోటి సహోదరులకు ఏం కలగాలి? విశేషం తర్వాత ముందు ఆదరణ కలగాలి. నీ ప్రేమను బట్టి, నువ్వు ఖర్చుపడే విధానాన్ని బట్టి, నువ్వు పరామర్శించే విధానాన్ని బట్టి, నువ్వు దర్శించే విధానాన్ని బట్టి, నువ్వు మాటిమాటికి పలకరించే విధానాన్ని బట్టి, నువ్వు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి నీ యొక్క ప్రేమ కనబడుతుంది. నీ ప్రేమను బట్టి నాకు ఆదరణ కలిగింది. మన ప్రేమను బట్టి ఆదరణ కలుగుతుందా? అంత మాత్రమే కాదు, మరొక మాట, అపోస్తలు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3:7 అందుచేత సహోదరులారా,
మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందు. విశ్వాసులను చూసి ఆదరించబడుతున్నారు. విశ్వాసమును చూసి ఏం చేస్తున్నారు? ఆదరణ పొందుతున్నారు. ఆదరణ దేని ద్వారా వస్తుందంటే, మనము ప్రేమ ద్వారా ఆదరణ వస్తుంది, మనము చూపించే విశ్వాసము ద్వారా ఆదరణ. అందుకే లూదియా ఒక మాట అన్నది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండి. నేను వ్యాపారస్తురాలనని నా ఇంటికి రావద్దు. దేన్ని బట్టి రమ్మన్నారు? నా విశ్వాసం. ఈ మాట నీవు నేను చెప్పగలమా? ఏమండి, ఆత్మ సంబంధమైన ప్రేమను బట్టి మా ఇంటికి రండి, విశ్వాసమును బట్టి మా ఇంటికి రండి, మాలో ఉన్నటువంటి క్షమాపణను బట్టి మా ఇంటికి రండి, మాలో ఉన్న కనికరాన్ని బట్టి మా ఇంటికి రండి అని ఎవరినైనా మనం పిలవగలుగుతున్నామా? సోదరుడా, సోదరి, మాలో ఉన్న ఆర్థికమైన వనరులను బట్టి కాదు, ఆస్తిపాస్తులను బట్టి కాదు, మేడమిద్యలను బట్టి కాదు, అంతస్తులను బట్టి కాదు, మంది మార్బలాన్ని బట్టి మా ఇంటికి రమ్మని అనట్లేదు. నేను విశ్వాసము కలిగానని మీరు ఎంచితే నా ఇంటికి రండి. పౌలు శీల దెబ్బలు తిని లూదియా ఇంటికి వెళ్ళారు. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 40వ వచనం. 16 వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి. మామూలుగా దెబ్బలు తిన్నోళ్ళని ఆదరించాలా, దెబ్బలు తిన్నోళ్ళు ఇతరులను ఆదరించాలా? కొన్నిసార్లు విచిత్రం ఏంటంటే, మనకు బాగుండదు, కొన్నిసార్లు అంటారు పెద్దలే మేము బాగలేకపోతే తెలుసుకొని మా ఇంటికి రావాలంటారు. ఎట్లా తెలుసుకుంటారు? మేమన్నా ప్రవక్తలమా? కొన్నిసార్లు అంటారు మనమే తెలుసుకోవాలంట, మనమే ఆ ఇంటికి పోవాలి, వాళ్ళేం చెప్పరు. కొన్నిసార్లు ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, చెప్తే కదా సంఘం ప్రార్థన చేసేది, మన విషయాలు చెప్పకపోతే ఇతరులకి ఏం తెలుస్తుంది? కానీ వీరేం చేస్తున్నారంటే, వారు అన్ని దెబ్బలు తిని బాగుపడి అక్కడ చెరసాల నాయకుడు వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, బాప్తీసం తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు లూదియా ఇంటికి రాగానే లూదియా ఇంట్లో ఎవరున్నారు? ప్రారంభంలో 16-15 వచనంలో లూదియా ఒక్కతే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం, ఇంటివారు ఉన్నట్టుగా గమనిస్తున్నాం. కానీ 16:40లో చూస్తే అక్కడి సహోదరులను చూసి, ఇప్పుడు ఇంటివారు మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఎవరున్నారు? కొంతమంది సహోదరులు వచ్చారు. వారిని చూసి ఏం చేస్తున్నారు? ఆదరించి వెళ్ళిపోతున్నారు. మా గాయాల కన్నా, మా దెబ్బల కన్నా ఎప్పుడైనా గమనించండి, విశ్వాసులను చూస్తే, ఆత్మీయులను చూస్తే, భక్తిపరులను చూస్తే అదే మనకు ఆదరణ. ఐతుకును చూచి వారికి విశేషమైన ఆదరణ కలిగింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ, పత్రికల ద్వారా ఆదరణ, పరిశుద్ధుల ద్వారా ఆదరణ. నా యొక్క విశ్వాసము ద్వారా ఇతరులు ఆదరించబడుతున్నారా? నా ప్రేమ ద్వారా ఇతరులు ఆదరించబడుతున్నారా? నేను చూపించే ఆ విధానాన్ని బట్టి ఆదరణ కలుగుతుందా? అలా అయితే పౌలు ఆదరణ కలిగించేవాడుగా ఉన్నాడు. పౌలు ఐతుకును పైకి తీసుకొస్తున్నాడు. ఇంటికి పంపించిన వాడు కాదు, పైకి తీసుకొస్తున్నాడు. ఎంత ఆదరణ కలిగి, వారు ఐతుకును చూడగానే వారికి విశేషమైన ఆదరణ కలిగింది. వారి యొక్క హృదయాలు నింపబడ్డాయి, వారి హృదయాలు ఆనందముతో ఉన్నాయి, సంతోషముతో ఉన్నాయి. వారు తృప్తి చెందారు. నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరైనా ఆనందించారా? నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరైనా సంతోషించారా? ఎవరికైనా ఆనందం కలిగిందా? మనల్ని బట్టి ఇతరులకు దుఃఖం కలిగిందా? ఆనందం కలిగిందా? అలాగైనట్లయితే ఈ ఐతుకును బట్టి ఆదరణ కలిగింది. ప్రభువు ఆనాటి దినాల్లో వ్యక్తులను, భక్తులను ఉపయోగించి సంఘాలను ఆదరిస్తూ వచ్చాడు. సోదరుడా, సోదరి, కొన్నిసార్లు గాయపడతాం, దెబ్బతింటాం, వ్యాధులలో ఉంటాం. ప్రభు మనల్ని ఆదరిస్తాడు. కొన్నిసార్లు అనుకోవచ్చు, శ్రమలు ఎందుకు వచ్చాయి, ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, కష్టాలు ఎందుకు వచ్చాయి అంటే, ఆదరణ విస్తరించాలి కనుక ఖచ్చితంగా ఆ శ్రమలు వస్తాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు,
ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మును ఆదరించడం. కొన్నిసార్లు ఎందుకు శ్రమలు, ఎందుకు ఐతుకు పడిపోయాడు, ఎందుకు ఆ శ్రమ కలిగింది అని అంటే, ఆ శ్రమ ద్వారా ఆ వ్యక్తి ద్వారా ఇప్పుడు ఏం కలిగింది? ఆదరణ అనేది ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి తెలిసిద్దా, అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి తెలిసిద్దా అండి? హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి ఆదరణ తెలిసిద్దా? ఇప్పుడు నేను బాగున్నాను, నా దగ్గరికి వచ్చి రత్నాకర్ బ్రదర్ ఏం పర్లేదు ధైర్యంగా ఉన్నాను, నాకేమైందన్నా అని అన్నాడు, నాకు అంత పెద్ద ఆదరణ ఏంటో తెలియదు. అదే హాస్పిటల్లో ఉన్నాం. మన ఈ మధ్య సుధాకర్ అనే బ్రదర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు చెన్నైలో. ఈ ప్యాంక్రాసిస్ పూర్తిగా కుళ్ళిపోయి దెబ్బతినింది. మేము ఒక 5 మంది బ్రదర్స్ వెళ్ళాం. ఆయన అంతా సంతోషించాడు. ఆయన అప్పుడప్పుడు వెనక్కిపోయేవాడు, సార్ అసలు మిమ్మల్ని చూడగానే మాకు ఎంత నెమ్మది కలిగిందని. ఇంకా వాళ్ళు ఇంకా గట్టిగా పట్టుకున్నారు సంఘాన్ని. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు బలహీనతలు ఉన్నాయి, వాస్తవమే. కానీ మనం వెళ్ళటాన్ని బట్టి వారికి ఆదరణ కలిగింది. ఎవరికి ఆదరణ అంటే, గాయములో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, దుఃఖములో ఉన్నవారిని మనం ఆదరించాలి. వాళ్ళు పెద్దోళ్ళైనా వారిని ఆదరించాలి. అందుకే అన్నాడు పౌలు, ఏమన్నాడు? తీతు రాకను బట్టి మేమేం చేయం? ఆదరించబడ్డాం. యవనస్తులైన తీతును బట్టి మేము ఆదరించబడ్డాం. కొన్నిసార్లు పెద్దవారిని కూడా చిన్నవాళ్ళు వెళ్ళడాన్ని బట్టి వారు ఏమవుతారు? వాళ్ళని ఆదరించేది అని అనుకోకూడదు. పౌలు వాక్య అనుభవం వెళ్ళినవాడే, కానీ తీతు లేక నెమ్మది పడ్డాడు. నెమ్మది లేదు. తీతును చూసి ఏం చేయబడ్డాడు? అందువల్ల సంఘాల్లో వృద్ధులుగా ఉన్న వారిని దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి పరామర్శించండి. నేను కూడా ఎప్పుడైనా హౌస్ విజిటింగ్కి వెళ్తే కూర్చుంటే వాళ్ళు గంట మాట్లాడినాక వెళ్ళొస్తానమ్మా అంటే అప్పుడే పోతావా అంటారు. ఎందుకంటే వాళ్ళకి టైం దొరకదు. ఇక పట్టుకున్నారంటే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక ఆదరణ. కానీ గాయములు, అందుకన్నాడు మా వలన ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు మమ్ములను ఆయన ఏం చేస్తున్నాడు? శక్తి గలవారుగా చేస్తున్నాడు. ఎందుకు శ్రమలు అంటే, మనము ఆదరించబడతాము. మనం పొందిన ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా మనం ఏం చేస్తాం? నెక్స్ట్ ఆదరిస్తాం. మరి ముఖ్యంగా గమనించండి, నాయకులకు, పెద్దలకు, ఆత్మీయంగా ఉన్న వారికి శ్రమలు ఎక్కువ, ఇబ్బందులు ఎక్కువ, కష్టాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు కానీ ఆ శ్రమలు వస్తే తప్ప ఇతరులను వారు ఏం చేయగలరు? ఆదరించగలరు. ఆ శ్రమ అంతటి గుండా తీసుకెళ్తాడు. 2003లో నేను సేవకు వచ్చాను. 2004లో ఒక సిస్టర్ ఫోన్ చేసి, అన్న పంటి నొప్పిగా ఉంది, ప్రార్థన చేయండి అన్నాను. నేను అన్నాను, ఈ పంటి నొప్పికే ప్రార్థన అడుగుతుంది సిస్టరు అని మనసులో బాధపడ్డా. ఏంది పంటి నొప్పికి అని. 6 నెలలు అయిన తర్వాత నాకు దవడ పన్ను నొప్పి పుట్టింది. డాక్టర్ అఖిల్ అని నారాయణ హాస్పిటల్లో ఉన్నాడు. పోతే సార్ కూర్చోండి అంకుల్ అని కూర్చోబెట్టి, తను ఇప్పుడు సౌదీలోనే ఎక్కడ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఈ దవడ నీకు కొద్దిగా ఇబ్బందిగా ఉందని కోసి అటు చేసి ఇటు చేసి ఆపరేషన్ చేసి మొత్తం తీసి కుట్లేసి చాలా గందరగోళం చేశాడు. చేసి అప్పుడు అంకుల్ ఇంటికి పోగానే కొద్దిగా మొత్తు దిగుతుంది, అప్పుడు మీరు ఐస్ తినండి, తర్వాత ఈ ట్యాబ్లెట్లు వాడండి అన్నారు. ఇంటికి వెళ్ళి 4-5 గంటలు ఉండగానే ఈ నొప్పి ఎక్కువైంది. ఈ నొప్పి ఎక్కువైపోయింది. ఆశిష్టే గుర్తొస్తుంది. పంటి నొప్పి అంటే ఇది. సేవకుడికి నీకు పంటి నొప్పి అర్థం కాకపోతే సంఘస్థుల పంటి నొప్పి నీకు అర్థం కాదు. మొట్టమొదటిగా సేవకుడిగా నీకు పంటి నొప్పి రావాలి. అప్పుడు మాత్రమే సంఘస్థుల్లో విశ్వాసులకు పంటి నొప్పి వచ్చి తొందరగా వెళ్తావు. అప్పటి నుండి ఎవరైనా కానీ ప్రార్థన చేయమంటే టక్కన ప్రార్థన చేస్తా. ఎందుకని? ఆ అనుభవం గుండా వెళ్ళాను. ఈ శ్రమే లేకపోతే ఇతరులను నేను ఆదరించా. మీరు ఎప్పుడైనా చూడండి, ఆపరేషన్ గుండా వెళ్ళిన వారు చిన్న చిన్న నొప్పితో బాధపడే వారిని సులువుగా ఏం చేస్తారు? ఆదరిస్తాడు. బ్రదర్, నేను ఆపరేషన్ గుండా వెళ్ళాను, మీరు చిన్నదానికి ఎందుకు భయపడతారు? భయపడబాకండి, ఇదిగో చూడండి నన్ను ఎంత కోసారో అని చూపిస్తారు, నా కాలు చూడండి అని అంటారు. ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరణ ద్వారా మరొకటి ఉంది, దూరంగా ఉన్నవారు ఏమవుతారు? దగ్గర అవుతారు. యోబుకు స్నేహితులు కొన్నిసార్లు దూరంగా ఉన్నారు. ఈ గాయం ఏర్పడగానే ఏమయ్యారు? దగ్గరయ్యారు. ఆదరణ ద్వారా ఇతరులు దగ్గర అవుతారు. ప్రభు యొక్క ప్రేమ అర్థమైద్ది, విశ్వాసాల ప్రేమ అర్థమైద్ది.
అంత మాత్రమే కాదు, భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ అర్థమైంది. ఈ గాయం రాకపోతే మిగతా వారి యొక్క ఆదరణ మనకు అర్థం కాదు. వారందరూ మనకు దగ్గర అవుతారు. సోదరుడా, సోదరి, ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. శ్రమలు వస్తేనే ఆదరించబడతాం. ఆ కష్టముల్లో, ఆ కన్నీళ్లలో ఆదరణ ఏంటో అర్థమైంది. వారికి విశేషమైన ఆదరణ కలిగింది. ఎందుకంటే ఆ పెయిన్ వారికి అర్థమైంది, ఆ గాయం వారికి అర్థమైంది. ఆయనకు పడిపోగా, అయ్యో యవనస్తుడా, నువ్వు పడిపోయావా, నువ్వు జారిపోయావా, అరే మీటింగ్కి వచ్చిన వాడు, నువ్వు చక్కగా ఉన్నవాడివి, నువ్వు పడిపోయావే అని వారు ఎంతగా బాధపడ్డారో ఐతుకును చూడగానే వారికి ఏం ఏర్పడింది? విశేషమైన ఆదరణ. ఆ గాయం మానగా విశేషమైన ఆదరణ కలిగింది. అందుకే ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు దేవుడు శక్తిమంతులుగా మనలను చేస్తాడు. అందుకే అందరి ప్రేమ, క్రీస్తు ప్రేమ అర్థం కావాలంటే శ్రమ రావాలి. శ్రమలు రాంది, ఇబ్బందులు రాంది, కష్టాలు రాంది మనకు ఆదరణ అనేది అర్థము కాదు. ప్రతి గాయం ఉంది అంటే మీరు మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు శ్రమ ఉంది అంటే ఖచ్చితంగా ఆదరణ కూడా నాకు ఉంటుంది. దావీదును సౌలు తరిమాడు, అడుదరిమాడు, ఇడుదరిమాడు, తరిమి పూర్తిగా తరిమాడు. ఎంతవరకు తరిమాడంటే దావీదు సింహాసనం ఎక్కేంతవరకు తరిమాడు. ఇంకంతకన్నా ఎక్కువ తరమల. ఎవరైనా మనల్ని టార్గెట్ చేశారంటే ఆ తిరుగుళ్ళలో ఆదరించబడే ఉన్నతమైన స్థితిలో ఉంటాం. మరొక విషయం, యోసేపును అన్నలు గుంటలో వేశారు. ఒక మాట బాధకరమైంది ఏంటంటే, అన్నలు గుంటలో యోసేపుని వేసి వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. వాళ్ళు భోంచేస్తున్నారు, యోసేపు ఎక్కడున్నాడు? గుంటలో ఉన్నారు. ఆదరణ కరువు అయింది. కానీ అన్నలు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యోసేపు ఏం చేస్తారు తెలుసా? తమ ఈడు చొప్పున, జ్యేష్ఠుడు మొనుకొని కనిష్ఠ వరకు తమ ఈడు చొప్పున కూర్చున్నారు అని అన్నారు. మనసులో పెట్టుకోలేదు. వారికి తిరిగి ఏం చేస్తున్నాడు? భోజనము పెట్టాడు. ఆ రోజు భోజనం పెట్టలా, ఈరోజు ప్రతీకారం తీర్చుకోవచ్చు, కానీ విశ్వాసిగా పగ తీర్చుకున్న పని యోసేపు చేసినవాడు కాదు. ఎలాగా చేశాడంటే, ఒక మాట ఆదికాండంలో ఒక వచనం చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 21. తండ్రి చనిపోయాడు. ఆ పరిస్థితిలో అన్నలు వచ్చి భయపడినప్పుడు ఒక మాట అన్నాడు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. వారిని ఆదరిస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, ప్రభు మనకిచ్చే ఆదరణ మామూలు ఆదరణ కాదు. ఈ లోకములో ఎక్కడా మనం ఆదరించబడం, ప్రభు దగ్గర ఆదరించబడతాం. ఆయన ఎంతమందిని ఆదరిస్తున్నాడు. ఆయన ఎలా ఆదరిస్తున్నాడు? దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణ అన్నాడు. మన ప్రభు ఇచ్చే ఆదరణ ఇట్స్ నాట్ టెంపరరీ, ఇట్స్ పర్మనెంట్. నిత్యమైన ఆదరణ. కొన్నిసార్లు మనం కొంత వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆదరిస్తాం, కానీ మన ప్రభు ఇచ్చే ఆదరణ ఎటువంటిదండి? నిత్యమైన ఆదరణ. శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి అన్నాడు. ఆయన నిత్యమైన ఆదరణ. ఒక మాట అన్నాడు, దేన్ని ఆదరిస్తాడు? హృదయములు. అంటే ఎక్కడ గాయం ఉందో, ఎక్కడ వేదన ఉందో, ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ దుఃఖం ఉందో అక్కడ నుండి ఆదరిస్తాడు. ఆయన ఆదరించాడు. వ్యభిచారబంధు పట్టబడిన స్త్రీ తీసుకొని వస్తే అందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నా తెలుసా? అమ్మా అని అన్నాడు. అమ్మా అనే మాటకు ఆమె హృదయం బద్దలైపోయింది. నన్ను అమ్మా అని పిలిచేవారు ఉన్నారా? ఆయన ఆదరణ చూడండి. పాపము చేసిన వారిని ఆదరించాడు.
అక్రమం చేసిన వారిని ఆదరించాడు, అన్యాయం చేసిన వారిని ఆదరించాడు, విచ్చలవిడిగా తిరిగిన వారిని ఆయన ఆదరించాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను ఆదరించాడు. పాపాత్మురాలను ఆయన ఆదరించాడు. మరి ఆ మార్తా కుటుంబంలో లాజరు చనిపోగా ఆ ఇంటికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? ఆదరించాడు. ప్రభు ఎటువంటి వాడంటే వారి యావత్ బాధలో ఆయన బాధను అందుతాడు. ప్రేమ చేత తాలివి చేత వారిని ఎత్తుకొనుచు మోసుకొనుతూ వస్తాడు. మన దుఃఖములో ఆయన ఉంటాడు, మన ఏడ్పులో ఆయన ఉంటాడు, మన బాధలో ఆయన ఉంటాడు. ఏడ్చువారితో కలిసి ఆయన ఏడుస్తాడు. మరి ఆ మార్త ఇంటికి వెళ్ళి యేసుప్రభు ఏం చేశాడు? కన్నీళ్లు కార్చాడు. ఆదరణలో ఇదొక భాగం కాదా? ఆయన ఎంతగా ఆదరిస్తున్నాడు. సోదరుడో సోదరి, ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా ఆదరించే ప్రభు ఉన్నాడు. నాయన్ అనే ఊరిలో ఆ విధవరాలికి ఉన్నది ఒకే కుమారుడు, చనిపోయాడు. పాడ మీద తీసుకుని వెళ్తుండగా ఆమె రోదన ఇంతింత కాదు. అందరూ చేరి ఏడుస్తున్నారు తప్ప ఆదరించిన వారు ఒక్కరూ లేరు. ఆయన నిలచి పాడెను ముట్టాడు. అక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు మృతుడైనటువంటి వాడిని, నిర్జీవుని తీసుకెళ్తున్నాయి. మరొక గుంపు సజీవుడైన వాడు లోపలికి వస్తుంది. ఒక గుంపు బయటికి వెళ్తుంది, ఒక గుంపు లోపలికి వస్తుంది. ఆ పాడు దగ్గరికి వచ్చి పాడెను ముట్టాడు. ఆ కుమారుని లేపాడు. ఆ తల్లికి ఎంతగా ఆదరణ పొందిందో ఆ తల్లికి ఆ కుమారుని అప్పగించాడు. సోదరుడా సోదరి, మానవాళిని ఆదరించేవాడు ప్రభు ఒక్కడే. ఆయన ఓదార్చేవాడు ఆయన ఒక్కడే. నిన్ను నన్ను రక్షించుట కొరకై, నిన్ను ఆదరించుట కొరకై, పాపాన్ని బట్టి ఏర్పడిన గాయం, ఆ శ్రమ, ఆ మానసికమైన క్షోభను బట్టి విడుదల కలిగించుట కొరకు ఆయన ఆదరణకరమైన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆదరించేవాడు. ఆయన ఆదరించేవాడు. నిన్ను నన్ను ఆదరించాడు. ఎలా ఆదరించాడంటే తన యొక్క రక్తమిచ్చి ఆదరించాడు. ఒక మాట అన్నాడు, ఓదార్చే వారి కొరకు కనిపెట్టాను కానీ ఎవరు కానరాలని. ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అంటే ఆయనకు కల్వరి సిలువలో ఏది తక్కువైపోయింది? ఆదరణ తక్కువైంది. నిన్ను నన్ను ఆదరించడం కొరకై ఆయన ఆదరించిన వారు లేదు. శిష్యులు ఆదరించలేదు, వెళ్ళిపోయారు. స్నేహితులందరూ దూరం అయిపోయాడు. ఒంటరిగా మిగిలాడు. తన పక్షంగా నిలబడి మాట్లాడేవారు లేరు. సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించుట కొరకై యేసు క్రీస్తు ప్రభువారు ఆదరణకు దూరమయ్యాడు, ఓదార్పుకు దూరమయ్యాడు, నెమ్మదికి దూరమయ్యాడు, సమాధానానికి దూరమయ్యాడు. నిన్ను నన్ను రక్షించడం కొరకై ఆదరణ కోల్పోయాడు. వీపు మీద కొరడా దెబ్బలు కొడితే ఆదరించేవారు లేరు. కండలు లేచి వస్తుండగా కొట్టబడిన స్థలము ఆ రక్తపు ముద్దలుగా అయి అది కారిపోతుండగా ఆదరణకు కోల్పోయాడు. తల మీద నువ్వు రాజువు కదా, నీకు రాజుకు కిరీటం ఉండాలని ఏ కిరీటం పెట్టారు? ముళ్ళ కిరీటం. ఆదరణ లేదు. రాజుకు చేతుల రాజదండం ఉండాలని ఒక రెల్లును అందించారు. ఆదరించేవారు ఎవ్వరూ లేరు. ఒక దిక్కులేనివాడుగా నీ కొరకు నా కొరకు ఆ యొక్క రాళ్ళు పరిచిన స్థలములో కూర్చొని రక్తము ధారలుగా కారుస్తున్నాడు. చుట్టూ చేరి గేలి చేస్తున్నారు. ముఖం మీద గుడ్డ వేసి గుద్దారు, అవమానపరిచారు. అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యాయి. ఆయన ఆదరణ కోల్పోయాడు. నిన్ను నన్ను ఆదరించే వారి లోకములు ఎవరు లేరు. యేసు క్రీస్తు ప్రభువారు రక్తాన్ని ధారపోసి మనల్ని ఆదరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము లోపలికి వచ్చేటప్పుడు ముందు వెనక జనసమూహం ఉన్నారు. బట్టలు పరిచారు, కొమ్మలు నరికి వేశారు, హోసన్నా జయం అని అన్నారు. కానీ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎవ్వరూ లేరు. దారి పొడుగునంతా రక్తమయమైపోయింది. రక్తపు మరకలతో ఆయన వెళ్ళిపోతున్నాడు, గాయాలతో వెళ్ళిపోతున్నాడు. ఆదరణ కొరకై ఆయన ఎదురు చూశాడు. ఎవ్వరూ ఆదరించలేరు. నేను నన్ను ఆదరించడం కొరకై గొల్గతా ఆ ఎత్తైన స్థలానికి వెళ్ళాడు. సిలువ మాన్ను పడుకోబెట్టారు.
రోమా రాను వారు బహు కఠినులు. కర్కశంగా శిక్షకు ఆయన గురి చేశారు. వాస్తవానికి ఒక వ్యక్తి తప్పు నిర్ధారణ అయితే, తప్పు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారా? తప్పు చేయకపోతే పట్టుకుంటారండి? తప్పు చేస్తే పట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు విషయంలో పూర్తిగా వ్యతిరేకం. పట్టుకొని తప్పు ఎతుకుతున్నారు. ఏ నేరస్తుల్లో కానీ, ఏ న్యాయాధిపతుల్లో కానీ, ఏ జడ్జిల్లో కానీ అలాంటి జరగదు. ఎవరినైనా మనం దారిన పోతున్నాం, మనల్ని పట్టుకెళ్ళి నువ్వు ఏ తప్పు చేశావు అని అడుగుతారా? మనల్ని అడగరు. కానీ యేసు ప్రభు విషయంలో పూర్తిగా వ్యతిరేకించేలాగా చేశారు. పట్టుకొని ఆయన మీద ఏం మోపుతూ వచ్చారు? నేరం మోపారు. ఒక్క నేరం కూడా సరిపడా లేదు. అంతా వెతికారు కానీ ఒక్క నేరం సరిపడలేదు. చివరికి ఆ ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి 2 చేతుల్లో 2 పాదముల్లో పొడవైన మేకులు కొట్టు వారికి వీపును అప్పగించాడు. చేతులు చాపుతుంటే సహకరించాడు. ఈ 2 పాదాలు ఒకదాని మీద పెట్టి ఒకటి పొడవైన మేకును దిగ్గొట్టగా సమ్మెట దెబ్బలకు ఆ మేకు అంగుళం లోపలికి వెళ్తుండగా రక్తము ధారలుగా కార్చాడు. ఆదరించే వారి కొరకు కనిపెట్టాను, ఎవ్వరూ కానరారా. 2 చేతుల్లో 2 పాదములు పొడవైన మేకులు కొట్టబడ్డాయి. ఒకవైపున వీపంతా గాయాలు. ఆ శిలువ మ్రానుకు అది గుచ్చుకుపోతుంటే ఆ వేదన అన్బేరబుల్, భరించరానిది. సూర్యకిరణాలు గాయాల మీద పడ్డాయి. ఎముకలు స్థానము తప్పాయి. నాలుక దవనంటుకుపోయింది. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో గుర్తింపతగిన ప్రియుడు, చూడనొల్లని వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధి వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన మరణం యాదృచ్ఛికమైంది కాదు, ప్రమాదానికి గురై చనిపోయిన వాడు కాదు. నిమిత్తముగా సర్వ మానవాళి యొక్క పాపము నిమిత్తమై కల్వరి శిలువ రక్తాన్ని ధారపోశాడు. ఆయన చనిపోయాడు. అరిమత, యోసేపు, నికోదేము యేసుప్రభు యొక్క దేహాన్ని తీసుకుంటే తేలిగ్గా ఉంది, డొల్ల ఏర్పడింది, ఏమీ లేదు. బహువికారంగా ఉన్నాడు. ఆయన్ను సమాధిలో ఉంచారు. 3వ దినమున ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన తిరిగి లేచి నిజంగా 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆయన ఎదుకు వస్తే ఆదరణ ఉంది. పాపాన్ని బట్టి ఆదరణ లేదా? అక్రమాన్ని బట్టి ఆదరణ లేదా? అన్యాయాన్ని బట్టి ఆదరణ లేదా? కాని విధానంగా ఆదరణ లేకుండా ఉన్నావా? ఈ రాత్రి ప్రభు దగ్గర నీ యొక్క పాపం నీకు ఆదరణ కలిగించదు, నీ అక్రమం నీకు ఆదరణ కలిగించదు, నీ అన్యాయ జీవితం నీకు ఆదరణ కలిగించదు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆదరణ ఉంది. అందుకన్నాడు, యేసు ప్రభు అని నీ నోటు తోపుకొని దేవుడు మృతుల్లోని లేపనని హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడతావు. ఒకప్పుడు ఉపయోగము లేని ఐతుకు ఇప్పుడు ఆదరణకరంగా ఉన్నాడు. వారికి ఆదరణ కలిగింది, వారికి ఆనందం కలిగింది. వారు ఎంతగా తృప్తిపరచబడ్డారో. ఈ రాత్రి నువ్వు ప్రభు యొద్దకు వస్తే నీ వలన ఆదరణించబడతారు, నీ వలన ఆనందం కలిగిద్ది, నీ వలన సంతోషం కలిగిద్ది. ఈ రాత్రి ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ప్రభు యొద్దకు వచ్చి ఆత్మరక్షణ పొంది పరలోక రాజ్య వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం.